పెద్ద కోడలి కష్టాలు. రంగాపురం అనే ఒక గ్రామంలో రఘుపతి, ఆండాలు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్లు. వీళ్లకి 3 కొడుకులు. 3కి పెళ్లిళ్లయ్యాయి. పెద్ద కొడలు పేరు శాంతి, రెండో కొడలు పేరు కళావతి, మూడో కొడలు ప్రియ. అయితే పెద్ద కొడలు పేరుకు తగ్గట్లుగానే నిజంగా శాంత స్వభావురాలు. అందరి పనులు తన మీదే వేసుకుని అన్ని పనులు చేస్తూ ఉండేది. అందరి కష్టం తనపైనే వేసుకుని తనవిగా భావిస్తూ ఉండేది. వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్నారు. అయితే అత్త ఆండాలికి కొద్దిగా కోపం ఎక్కువే. ఒకరోజు, హేమే శాంతి, శాంతి, దీనికి చెవుడా పొగరా, ఎంత పిలిచినా పలకట్లేదు, శాంతి అనగానే శాంతి కంగారుగా వచ్చి, ఏంటత్తయ్య పిలిచారు, ఏం కావాలి? పిలవడం కాదు, గొంతు చించుకొని అరిచాను, వినిపించలేదా? వినిపించలేదత్తయ్యా, చెప్పండి ఏం కావాలి? అంట్లు దోమావా? కడిగేశానత్తయ్యా. బట్టలు ఉతికేశానత్తయ్యా. ఇల్లుడ్చావా? ఎప్పుడో ఊడ్చానత్తయ్యా. సరే, టీ తీసుకురా. ఇదిగోండి, కాచి మీకోసమే తెచ్చాను అంటూ టీ ఇవ్వగానే ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. శాంతి ఇంట్లోకి వెళ్ళిపోగానే, పిచ్చి మొహంది, ఏమీ చదువుకోనిది, దీంతో ఎన్ని బాధలు పడాల్సొస్తుందో అనుకున్నా. ఏం చదువుకోకపోయినా ఇల్లు చక్కదిద్దుకోవడం మాత్రం బాగా చదివింది. ఈ ఇంట్లో అందరూ చదువుకొని ఉద్యోగాలు సద్యోగాలు చేస్తున్నారు. కాని పాపం పెద్ద కొడలు మాత్రం బండెడు చాకిరీ చేస్తుంది. అలా ప్రతిరోజు ఇంటి పని వంట పనితో అలసిపోతున్న శాంతి రాత్రి కొద్దిగా సేద తీరుదామంటే వెంటనే తన తలుపు డోర్ కొట్టిన సౌండ్ వినపడింది. చూసి తలుపు తీసేసరికి రెండో కొడలు కళావతి, అక్క, రేపు టిఫిన్ ఏం చేస్తున్నావు? రోజూ ఇడ్లీ తినాలంటే కష్టంగా ఉందక్కా, టిఫిన్ మార్చవా? సరే కళావతి, రేపు వేరే టిఫిన్ చేస్తాలే అనగానే కళావతి సరే అని వెళ్ళిపోయింది. తలుపు వేసి మళ్లీ మంచం మీద కూర్చున్న శాంతికి మళ్లీ తలుపు కొడుతున్న సౌండ్ వచ్చింది. లేచి మళ్లీ డోర్ తీసేసరికి ప్రియా, అక్క, ఏంటి కలక్క వచ్చి వెళ్తుంది, ఏంటంట? ఏదోలేమ్మా, పలకరించి వెళ్తుంది. అది పలకరించడానికి కాదక్కా, గొప్పలు చెప్పుకోవడానికి వచ్చుంటుందిలే. అయినా వాళ్ళ గురించి నాకెందుకు కాని, రేపు టిఫిన్ ఏం చేస్తున్నావక్కా? ఇంకా ఏమనుకోలేదమ్మా, ఏం కావాలో చెప్పు, చేస్తాను. నాకు దోశ కావాలక్కా. సరే చేస్తాన్లే అనగానే ప్రియ సంతోషంగా వెళ్ళిపోతుంది. శాంతి తలుపు వేసి మంచం దగ్గరికి రాగానే తన భర్త, ఏంటి వీళ్ళు ఈ టైంకి వచ్చి ఏదో చెప్పెళ్తున్నారు? హా, ఏం లేదులేండి, రేపు ఉదయం టిఫిన్ ఏంటో కనుక్కొని వెళ్తున్నారు. శాంతి, నేను నిన్ను చాలా కష్టపెడుతున్నాను, అసమర్థుణ్ణి. నిన్ను బయటికి తీసుకొని పోయి బ్రతికించలేక ఇంటి మొత్తానికి సేవలు చేయిస్తున్నాను. మీరు భలేవారండి. వీళ్ళెవరు పరాయి వాళ్ళు కాదు కదా, వీళ్ళకి చేస్తే అది సేవ కాదు, బాధ్యత అవుతుంది. అయినా ఇంటికి నేనే పెద్ద కొడల్ని కదండి, మీరు నా గురించి ఇలా బాధపడకండి. అలా శాంతి శాంతంగా చెప్పింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శాంతికి జ్వరం వచ్చింది. ఉదయం లేవకపోయేసరికి ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. లేటుగా లేసిన అత్త ఎక్కడ పని అక్కడే ఉండటం చూసి, శాంతి, ఏమే శాంతి, ఎంత పిలిచినా పలకకపోయేసరికి శాంతి గదిలోకి వచ్చి, బారెడు పొద్దెక్కింది, నువ్వింకా మంచమే దిగలేదేందే? అత్తమ్మా, అత్తమ్మా, జ్వరం వచ్చిందత్తమ్మా అనగానే ఆండాలు మనస్సు కరిగి, అయ్యో, మరి ఇలా పడుకుంటే ఎట్లా తెలుస్తదే? హాస్పిటల్కి వెళ్దాం పదా. పర్వాలేదత్తమ్మా, తగ్గిపోతుందిలేండి, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. బాలేదానివే, టాబ్లెట్ వేసుకుంటే ఎక్కడ తగ్గిపోద్దే? పద పద, హాస్పిటల్ తీసుకెళ్తా పదా అంటూ లేపి అత్త కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. డాక్టర్ టాబ్లెట్లు ఇస్తూ, ఇదిగోండి, ఈమెకి కొద్దిగా రెస్ట్ అవసరం, ఈ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, టైంకి మెడిసిన్స్ వాడండి చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మందులు తీసుకుని బయటికి రాగానే ఆండాలు శాంతితో, హా, వీళ్ళకేంటి ఇలాగే చెప్తారు, రెస్ట్ తీసుకుంటే మనకెట్లా నడుస్తుంది? మందులు తీసుకున్నామా, వాటిని వాడామా, పని చేసామా అన్నట్లుండాలి. కానీ బెడ్ రెస్ట్లు, కాఫీలు, బూస్ట్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మా కాలంలో ఎంత జ్వరం వచ్చినా కషాయం తాగామా, యథాప్రకారం ఇంటి పని చేసుకున్నామా, అంతే. ఆ మాటలు విన్న శాంతికి మొత్తం అర్థమైంది. మనసులో,
మా అత్త నాపై ప్రేమతో కాదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నేను పడుకుంటే ఇంటి పని చేయటానికి ఎవ్వరూ ఉండరని తీసుకెళ్ళింది అని అనుకుంటూ ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన శాంతి టాబ్లెట్స్ వేసుకుని మళ్లీ పనిలో నిమగ్నమై కష్టంగా ఇంటి పని చేస్తూ ఉంది. అయినా ఎవ్వరూ కూడా శాంతిపై జాలి చూపించట్లేదు. పనంతా అయిపోయి అలా కూర్చోగానే ప్రియా వచ్చి, అక్కా, నిన్నొక మాట అడుగుతా, కాదనవుగా? చెప్పు ప్రియా, నేనెందుకు కాదంటాను? ఏం లేదక్కా, నా చిన్ననాటి స్నేహితురాలు సౌమ్య నిన్ననే ఫారెన్ నుంచి వచ్చింది. ఈరోజు సాయంత్రం మన ఇంట్లోనే దానికి ట్రీట్ ఇద్దామని పిలిచానక్కా. మాట కూడా ఇచ్చాను. దానికి కావలసిన వంటలు అనగానే ఏం చేయలేని శాంతి, సరే అమ్మా, దీనికి అంతగా చెప్పాలా? సాయంత్రం ఏం కావాలో లిస్ట్ ఇస్తే చేసి ఉంచుతానులే. చాలా థ్యాంక్స్ అక్కా, మా అక్క చాలా మంచిది అంటూ లిస్ట్ ఇచ్చి ప్రియా వెళ్లిపోతుంది. శాంతి ఆ రోజంతా వంటలు చేస్తూ ఉంటుంది. అలా సాయంత్రం వరకు ట్రీట్ కి కావలసినవన్నీ చేసింది. రాత్రికి ఇంట్లో పెద్ద పార్టీనే అరేంజ్ చేసింది. పార్టీ అంతా అయిపోయేసరికి రాత్రి 12 గంటల సమయం పట్టింది. అందరూ ఎటోలటు వెళ్లిపోయాక శాంతి సడన్ గా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈమెకి రెస్ట్ కావాలని చెప్పాను కదా, రెస్ట్ లేకుండా పని చేయించడం వల్లే ఇట్లా జరిగింది అనగానే శాంతి పరిస్థితి ఆండాలు అందరికీ చెప్పింది. అత్తమ్మా, అక్కకి అంత జ్వరం వస్తే మాకెందుకు చెప్పలేదు? నా వల్లే అక్క ఇట్లా అయ్యింది. ఈ రోజు నుంచి అక్క మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు మేము జాబులోకి వెళ్ళమొత్తయ్యా అంటూ ఆ రోజు నుంచి శాంతికి బాగయ్యేంత వరకు కళావతి ప్రియలు పనులు చేస్తూనే ఉన్నారు. శాంతి కోలుకున్నాక, హరే, మీరందరూ పనులు చేస్తున్నారా? ఆ మాటలు విన్న కళావతి, ఉమ్మడి కుటుంబం అంటే ఏ ఒక్కరిది కాదక్కా, అందరిది. అలాగే కష్టం సుఖాలు కూడా అందరూ కలిసే పంచుకోవాలి. ఆ మాటలు విన్న శాంతి కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. శాంతి, నీక్కూడా భూదేవికుండే ఓర్పున్నదే, అందుకే వీళ్ళకి నువ్వంటే అంత ప్రేమ. అయ్యో, అదేం లేదత్తయ్యా, ప్రతి స్త్రీకి శాంతి, సహనం, ఓర్పు ఉంటేనే ప్రతి ఇల్లు స్వర్గసీమగా ఉంటుంది. అలా ఆ రోజు నుంచి అందరూ కలిసి పనులు చేసుకుంటూ పనులు పంచుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.